ఏదో ఒక పాయింట్లో ఇలాంటి వాళ్ళని కలుస్తాం. నాకైతే కలవాల్సి వచ్చింది మరి సేమ్ పర్సన్ని. మాట్లాడకపోతే వీరికి అప్పుడే అంత పొగరా అని అంటారు. మనకు ముందే మొహమాటలు ఎక్కువ అప్పట్లో. ఇక్కడ నుంచి అసలైంది స్టార్ట్ అయింది. నా ఫస్ట్ జాబ్ కాలేజ్ ప్లేస్మెంట్లో వచ్చిందని తెలిసింది. నా ఫస్ట్ జాబ్ వచ్చాక తెగ బాధపడిపోయాడు అతనైతే. ఈ ఇన్సిడెంట్ 2021లో జరిగింది. నా బాధ ఏంటంటే ఇక్కడ కూడా క్రెడిట్స్ అతనే తీసుకునే ట్రై చేశాడు. ఏమన్నాడు తెలుసా? మధుకు నేను ఆల్రెడీ చెప్పా జాబ్స్కి ఇలా ప్రిపేర్ అవ్వు అని. సో ఫైనల్గా అట్లీస్ట్ నా మాట విన్నాడు. జాబ్ అయితే వచ్చేసింది, నేనైతే హ్యాపీ అని అందరి ముందు ఇదే అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది జాబ్ కోసం నేను 2 months నుంచి జావా కోడింగ్, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్, ఈ టెక్నాలజీస్ అన్ని నేను నేర్చుకొని కష్టపడి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఈ మహాన్ భావుడు వచ్చి క్రెడిట్స్ తీసుకున్నాడు. లోపల జెలసీ ఫీలింగ్ చాలా ఉంది. ఇవన్నీ మనం రియల్గా చూస్తుంటాం చాలా ప్లేసెస్. ఆ జెలసీ ఫీలింగ్ ఎలా ఉందో మనం ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో డిస్కస్ చేసాం. ఎవరైనా ఆ పార్ట్స్ మిస్ అయింటే ఆ పార్ట్స్ చూడండి. ఫైనల్గా రీసెంట్గా కూడా ఈ 2025 ఇయర్లో నా డ్రీమ్ జాబ్ ప్యాకేజ్ శాలరీ కూడా తెలిసింది. ఆ జెలసీ రియాక్షన్ కూడా మనం చూసాం ఆల్రెడీ.